అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిల్లెట్స్ తింటే ఎందుకు మంచిదో తెలుసుకోబోతున్నాం. మనకి రకరకాల ధాన్యాలు ఉన్నాయి. మనందరం ఇన్నాళ్ళు ప్రధానంగా వాడిన ధాన్యాలు బియ్యము. ఈ బియ్యమే ఈ రకాల ధాన్యాలన్నిటిలోకెల్లా లాభాలు తక్కువ ఉండి కాస్త నష్టాలు ఎక్కువ కలిగించే ధాన్యాలు. ఎందుకంటారా? ఎక్కువ కార్బోహైడ్రేట్స్ బియ్యంలో ఉంటాయి. యావరేజ్ని కొర్రలు ఇట్లాంటి వాటిలో, సామలు, అరికెలు ఇట్లాంటి వాటిలో 60-65 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయనుకోండి. బియ్యంలో 78 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే 78% అనుకోండి మీరు ఎంత తీసుకున్నా. అంచేత కార్బోహైడ్రేట్స్ ఎక్కువ బియ్యంలో, ప్రోటీన్ తక్కువ, ఫైబర్ తక్కువ. అట్లే మిల్లెట్స్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఒక 10-15% తక్కువ ఉంటాయి. పీచు పదార్థాలు 8%, 9%, 7%, 10% ఇట్లా ఉంటాయి. పీచులు ఎక్కువ, ప్రోటీన్ కూడా 1-2 గ్రాములు, 4 గ్రాములు ఎక్కువే ఉంటాయి అన్నమాట. అంచేత సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా మిల్లెట్స్లో చాలా ఎక్కువ ఉంటాయి. అంచేత బియ్యం అనేవి ఎక్కువగా తినటం వల్ల షుగర్ రావటానికి, ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి, గుండె జబ్బులు రావటానికి, ఊబకాయం రావటానికి ముఖ్యంగా వీటన్నిటికీ కారణాలు అన్నమాట. అంచేత తెల్లటి బియ్యం అనేది పాలిష్ పట్టడం వల్ల బియ్యంలో ఉన్న లాభాలన్నీ పోతున్నాయి. అంచేత అలా